श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः हरि ओम तत्सत् सदाचारम 16వ శ్లోకం. అది నిన్న చదవాల్సింది, ఈరోజు చదువుతున్నాం. దేహ అభ్యాతప్పది దేహాన్యాసో హి సన్యాసః నైవ కాషాయ వాససా నాహం దేహోహమాత్మేతి నిశ్చయో న్యాసలక్షణం. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. నా పుస్తకంలో ఎందుకు లేదో మరి. శంకరాచార్యుల వారు అక్కడక్కడ భాషల్లో కూడా కోట్ చేసేటువంటిదే. అసలు సన్యాసం అంటే ఏమిటి? నేను వేరే మాట్లాడుతూ కూడా ఇది చెప్పాను మీకు, కానీ ఇట్లా చదవలేదు. 6వ అధ్యాయం ప్రారంభంలో మొదటి శ్లోకంలోనూ భగవంతుడు చెప్పాడు గీతలో. నేను ఇది కూడా గుర్తు చేసినట్టుంది. సన్యాసం అంటే వేషం మార్చుకోవటమో, పేరు మార్చుకోవటమో, ఎక్కడికో వెళ్ళిపోవటమో, ఇల్లు వదిలిపెట్టడమో కాదు. దేహం మీద ఉన్నటువంటి దేహాత్మ భావం, అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. దేహమును ఆత్మ అని ఎలా అనుకుంటావు? ఆత్మ దేహం ఆత్మ కాదు కదా, కానీ అనుకుంటున్నాం. ఇలా లేనిది, తప్పైనది, నిజం కానిది అనుకోవడం, దాన్ని అధ్యాసము అంటాం వేదాంతంలో. అధ్యాసము, తాడును చూసి పామును అనుకున్నాను. దానికి చీకటి, మసక చీకటి అని చెప్తాము, అది అట్లా. కాబట్టి అప్పుడు ఆ దేహము మీద ఉన్నటువంటి ఆత్మభావమును వదిలేయుటయే సన్యాసము, కానీ కాషాయ బట్టలు వేసుకోవటం కాదు అని తిడుతున్నారు. కాషాయ బట్టలు వేసుకొని కూడా దేహం మీద వ్యామోహమో, దేహం ఆత్మను అనుకునే భావము పోలేదనుకోండి, ఏం ప్రయోజనం లేదు. కానీ కాషాయ బట్టలు వేసుకోకుండా ఇట్లా రంగురంగుల బట్టల్లో ఉండే నేను దేహం కాదని తెలుసుకున్నామంటే మనం నిజమైన సన్యాసులమే. వేషం మార్చుకున్నా కూడా వాళ్ళు నిజమైన సన్యాసి కాదు. మరొకటి, ఇది ముగించి చెప్తాను, ఇంకొక విషయం. కాబట్టి సన్యాసం అంటే ఇది. భగవద్గీత మళ్ళీ గుర్తు చేస్తాను. 6వ అధ్యాయం మొదటి శ్లోకం. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఏమంటున్నారు? ఏ అర్జున, ఏం కర్మ చేయకుండా, ఇప్పుడు నాకేం కర్మలు లేవు అని చెప్పేవాడో, నాకు ఇప్పుడు ఏ అగ్నిక్రియలు లేవు, సన్యాసులకు ఉండవు కదా, అలా చెప్పినందువలన అతడు సన్యాసి కాడు. మరేంటి? కర్మ ఫలముని ఆశించకుండా, దాని మీద ఆధారపడకుండా, అనాశ్రిత కర్మఫలం. ఏ కర్మ చేస్తున్నా నేను దేని ఫలాన్ని ఆశించట్లేదు. సో అనాశ్రిత కర్మఫలం. అలా ఆశ్రయించకుండా ఉండి, ఎవడైతే ఒకడు కార్యం కరోతి యః, చేయాల్సినవేంటో చేస్తుంటాడు, కానీ ఫలమును ఆశించలేదు. కానీ మనం ఏ భక్తి, ఈ క్రియలు లేక భక్తి పూజలు అవన్నీ చేసేటప్పుడు చూడండి, మనం మరి కావాలనేగా సంకల్పం తీసుకుంటాం. మన పేరుతోటి ఆయన మనకు చదువుతాడు, మన చేతిలో ఒక ఉద్ధరిని నీళ్లు వేసి 2 పూలు వేసి అక్షతలు వేసి ఇట్లా పెట్టు అంటాడు.
ఇటువైపు పెట్టుకోవాలి. ఆ, క్రియ అంటే 110 రూల్స్ ఉంటాయి. పెట్టి సంకల్పం చెప్తాడు, ఆయన చెప్పింది మనం చెప్తుండాలి. ఏ దేవుడి కోసం, ఎందుకు ఈరోజు ఏంటి అట్లా చెప్పి, ఏంటి స్పెషల్ డే అవన్నీ చెప్పి, ఆ తర్వాత పుత్ర పౌత్ర ధనధాన్య అభివృద్ధ్యర్థం అని చెప్పి, తర్వాత భగవద్ప్రీత్యర్థం కూడా అని చెప్తాం. అంటే ఏంటి, ఇవన్నీ నాకు ఇవ్వటానికి ఆయన సుముఖుడుగా ఉండాలి అని అర్థం. కేవలం భగవత్ప్రీత్యర్థం అని చెప్పచ్చుగా, చెప్పం. లేక లోకక్షేమార్థం అని చెప్పచ్చుగా, ఆ పని అయిపోతుంది. లోకంలో అందరు క్షేమంగా ఉండాలండి, పూజ చేయండి, ఆ భగవంతుడు చెప్పండి ఆయన. అదెట్లా బాగుంది, ఇదెట్లా ఉంది, ఎప్పుడు చూసినా నా గురించి, నా కుటుంబానికి, నాకని ఆ సంకల్పం చేస్తున్నాం కదా. మరి ఇక్కడ ఏమంటున్నారు, ఎందుకు ఏదో ఆశిస్తున్నాం. కృష్ణుడు అంటున్నాడు, కర్మఫలం ఇదేన్ని ఆశించకు అంటున్నాడు. ఇదే చాలామందికి అట్లా ఆశించకుండా ఎట్లాగండి చేసేది, అసలు ఎట్లా ఏమిటి అంటారు. ఇన్ని సంవత్సరాలు మనం గుళ్ళల్లో చేయించినవి ఇవన్నీ కూడా సంకల్పం. ఇప్పుడు మనం ఇక్కడ పూజకి చీటీ రాసిస్తున్నాం, మన గోత్రం అవన్నీ చెప్తే ఆయన మన పేరుతో అక్కడ సంకల్పం చేసి, మనం వెళ్ళకపోయినా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కవర్ ఇస్తాడు పూజ. ఇంకా మనకు అంత ధైర్యం రావాలి. సరే, లోకక్షేమార్థం అని చెప్తే మరి మా పిల్లలు, మా అబ్బాయి, మా మనవడులు కానీ సందేహం, వాళ్ళందరినీ చూస్తాడా లేదా, అందుకని స్పెషల్గా చెప్తాంలే. లోకం అంటే దాంట్లో నువ్వు లేవా, నీ పిల్లలు లేరా, నీ మనవాళ్ళు లేరా, అందరు ఉన్నారు కదా, అది మంచిదా? ఇలా ఇండివిజువల్గా ఒక కుటుంబం, ఒక మనిషి కోసమా? అసలు ఫలమును ఆశించకు. లేక చిత్తశుద్ధ్యర్థం అని చెప్తారా? నేను ఎక్కడ వెళ్ళేది, ఏ సంకల్పంలో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్ష, అదే అన్నం తినేటప్పుడు చదువు అని చెప్పి అన్నపూర్ణ స్తోత్రంలోంచి మనం చెప్తున్నాం. చెప్తారా మీరందరూ? తెలుసు మీకు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య. అమ్మా, నేను ఇది తిని ఎందుకంటే నా బొజ్జ పెంచుకోవడానికి కాదు, కొంచెం నాళ్ళు బతికి ఉండాలి, ఇంకా బాగా అన్ని చదవాలి, ఈలోపు జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి ఆ జ్ఞానమును వినుట చేత నాకు వినటానికి కావాల్సిన వైరాగ్యం మొదలు కావాలి, వివేకం కావాలి, దాని ద్వారా నాకు జ్ఞానం వస్తుంది. దానికోసం నాకు భిక్షనివ్వు అని చెప్పి భిక్షాటనకి వెళ్ళే ఆ రోజుల్లో వాళ్ళందరూ అడిగేవాళ్ళు. ఈయన కాశీలో ఉన్నప్పుడు మన శంకరాచార్యులు వారు ఆ కాశీలో గుడిలో నుంచి రోజు వెళ్తారు. చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా, శిష్యులతోటి పొద్దున్నే వెళతారు. అన్నపూర్ణ దేవి గుడికి వెళ్ళి బయటకు వస్తారు. ఆ రోజుల్లో ఆలోచించండి, సాధువులు సన్యాసులను చూస్తే అందరూ ఏదో ఒకటి ఇవ్వాలని, వాళ్ళకి అన్నం పెట్టాలి, దుస్తులు ఇవ్వాలి, ఏదో చేస్తే చాలా పుణ్యం అని నమ్మకం కదా. మరి చేసేవాడు ఆయన. అట్లా బయటికి రాగానే అట్లా ఆ పక్కనే ఏదో ఒక చిన్న గుడిసి ఉందో మరి ఏది ఉందో, ఎవరో ఒక ఆవిడ ఏవో చేస్తుంటుంది. అక్కడ ఆవిడ రోజు పిలిచి వీళ్ళకి ఏదో భిక్ష ఇచ్చేది. ఆ సమయంలో ఈయనకి మనసులో తోచినటువంటి ఆ భావనని ఆ అన్నపూర్ణ అష్టకంలాగా రాశారు. నిత్యానందలహరి అది రాశారు. సౌందర్య రత్నాకరి అన్నపూర్ణ స్తోత్రం. అలాగే అవన్నీ బై హార్ట్ మనకి, నాకు తెలియదు. సరే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరితే. సన్యాసి, సయోగి, అతడు సన్యాసి, అతడు యోగి, మిగిలిన వాళ్ళు కాదు. దానికి ఇక్కడ దేహం మీద అభిమానం వదిలేసిన వాడు సన్యాసి. కాషాయ బట్టలు వేసుకున్నంత మాత్రమున కాదు అని, అది మాత్రమే కాదు, దేహము నేను కాదని, నేను ఆత్మనని మళ్ళీ తెలుసుకోవాలి. దేహం నేను కాదని చెప్పి అంతటితో ఆపకూడదు. అందుకని కింద లైన్లో చూడండి, నాహం దేహ. మొన్న ఎప్పుడూ చెప్పాను కదా మీకు, రమణ మహర్షులు వారు సింపుల్గా ఏం చెప్తారు, పొద్దున్న లేవగానే ఇట్లా అనుకో, దేహో నాహం. అప్పుడు నేను ఎవరిని? సోహం.
కోహం అని ప్రశ్నించుకుంటే సోహం అని బదులు మనమే చెప్పుకోవాలి అన్నీ. అక్కడ అదే ఇక్కడ నాహం దేహ, నేను దేహమును కాదు, కాబట్టి మరి నేనెవడను అంటే అహం ఆత్మ ఇది, నేను ఆత్మను అని ఈ విధంగా నిశ్చయ, ఎవరు నిశ్చయంగా అట్లా గుర్తించి తెలుసుకుంటాడో అది సన్యాసుడి యొక్క లక్షణం, సన్యాసం యొక్క లక్షణం. చూసారా? ఆ తర్వాత శంకరాచార్యుల వారు, ఈ శ్లోకం అయిపోయింది, శంకరాచార్యుల వారు దీని ఆధారం చేసుకొని జ్ఞానం సన్యాస లక్షణం మరొకటి. ఇప్పుడు నువ్వు సన్యాసాశ్రమం తీసుకొని ఎక్కడికి నేను చేసిన జ్ఞానం వచ్చిందా నీకు, లేక జ్ఞానం కోసం ప్రయత్నం చేసి జ్ఞానం కోసం చాలా టైం కేటాయించాలని సన్యాసం తీసుకున్నావా, లేక సన్యాసం తీసుకుంటే ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పెడతారో ఎక్కడైనా డబ్బులు వస్తాయని తిరగడానికి వేసుకున్నావా? జ్ఞానం సన్యాసి యొక్క లక్షణం అంటున్నారు, సన్యాసం యొక్క లక్షణం. అప్పుడు జ్ఞానం లేకుండా నువ్వు వేరేవేవో చేస్తున్నాను, నేను మంత్రం ఇస్తాను, విభూదిస్తాను, రుద్రాక్షలు ఇస్తాను, మీకు తల మీద చేయి పెడతాను, ఆశీర్వదిస్తానంటే నీకు ముందు నువ్వు జ్ఞానాన్ని పొందావా? అది ముఖ్యం. అది లేకపోతే నువ్వు ఎంత పెద్ద స్వామి అయినా సరే, సన్యాసి అయినా సరే ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనపడదు, నీ వలన జనానికి ప్రయోజనపడదు. జ్ఞానం సన్యాసం యొక్క లక్షణం, సన్యాసి యొక్క లక్షణం. ఆ రోజుల్లో ఎందుకు సన్యాసం అనేది ఎందుకు చెప్తామంటే చదవటం కోసం సన్యాసం తీసుకుంటారు. అంటే ఇంక చదివి అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారంటే వన్ వే ట్రాఫిక్ ఉంది, పోయితే మళ్ళీ రావటం లేదు. ఆ తర్వాత అట్లాగే జ్ఞాన నిష్టను పొందాలని వాళ్ళను వివిధిషా సన్యాసులు అంటారు. వివిధిషా సన్యాసులు. సన్యాసము 3 రకాలు ఉన్నాయి సన్యాసంలో, ఇంకా ఎక్కువ రకాలు కూడా చెప్తారు. మరొకటి ఏంటంటే విద్వత్ సన్యాసం. జ్ఞానం పొందేశాం, ఇంకా ఈ సమాజంలో నన్ను కొంచెం ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి, నేను కొంచెం డిస్టెన్స్గా ఉండాలి, లేక నాకు నేనే గుర్తుంచుకోవడం కోసం సన్యాసం తీసుకున్నాను. జ్ఞానం వచ్చేసింది, అది పేరు విద్వత్ సన్యాసం. జ్ఞానము పొంది సన్యాసం తీసుకోవడం, జ్ఞానము కోసం సన్యాసం తీసుకోవడం. ఎందుకంటే అప్పుడు చదవడానికి సమయం ఉంటుంది, ఇల్లు వాకిలి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండవు, కాబట్టి సులభంగా లక్ష్యమును సాధించవచ్చు. ఈ 2 కాకుండా కుటీచక సన్యాసం అని మరొకటి చెప్పారు. అంటే కుటుంబస్థుడు, కుటుంబంలోనే ఉన్నాడు, కుటియాలోనే ఉన్నాడు, కుటియా అక్కడ ఉండే సన్యాసిలాగా జీవిస్తాడు. ఆంతరికంగా అన్నీ, ఇంకా దేని గురించి బాధ్యతలను ఉన్నాయని వాటిలో తలదూర్చడం కానీ ఏవి ఉండవు. చాలా మినిమం వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారం కూడా ఆధ్యాత్మికపరమైన విషయాలే, అవే మాట్లాడతాడు, అవే చేస్తాడు, లేక అవే చదువుతుంటాడు, అవే వింటుంటాడు. అదే చూడు అదే మ్రొక్కుడా ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, కైవల్య పదము వెంకటనగమదివో. ఇంత వేదాంతమైన ఆ భక్తుడు పరాభక్తికి వెళ్ళిపోయి ఆ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు డాన్స్ ఆడినా పాడినా అవన్నీ మరి ఏం చెప్తున్నా ఇదే కదా అర్థం. భావింప సకల సంపద రూపమదివో, మూలనున్న ధనము, అక్కడక్కడ తీసుకుంటున్నా పదాలు. పావనములకెల్ల పావనమయము అదివో. సరే, పాట గుర్తొచ్చింది మధ్యలో. అప్పుడు ఆ శ్లోకం పూర్తయినది. తర్వాత గుర్తుంచుకోవాలి, ఆ 15వ శ్లోకం, ఆ 12 ఆచారాలు చెప్పడం అయిపోయిన తర్వాతే ఆ తర్వాత మాట్లాడుతున్న శ్లోకాలు బిగినర్స్కి కాదు.
అంటే కొంత అయినా కూడా కొన్ని సంవత్సరాలైనా శాస్త్ర అధ్యయనం గురువు దగ్గర నుంచి శ్రవణం చేసి తత్వబోధ, భజగోవిందం, దృగ్దృశ్య వివేకం, ఆత్మబోధ, కొంచెం భగవద్గీత, అట్లా కొన్ని చదివి ఉన్నవాడికి ఇప్పుడు ఒక రిఫ్రెషింగ్. అందుకని ఈ శ్లోకాలన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. కష్టం అంటే ఆ పదాలు, ఆయన చెప్పదలుచుకున్న విషయం. కానీ ఇక్కడ అందరూ కలిసి ఉన్నారు. కొంతమంది ఎక్కువ కాలంగా వింటున్న వాళ్ళు, కొంచెం ఇప్పుడిప్పుడు వింటున్న వాళ్ళు, కొంచెం అలా అలా వింటున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి సులభంగా ఎలా చెప్పాలో తత్వ విషయమును డైరెక్ట్గా ఆత్మకు సంబంధించిన ఆ తత్వ విషయాలు, వివరాలు చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. చూద్దాం. చూడటం మొదలుపెట్టాం. మనం 17, 18 దాకా వెళ్ళాం కదా. 19కి వచ్చేసాం. ఆ వేదాంతం అది చదివేశాం. తర్వాత 18లో అది కూడా చదివాం. అక్కడి నుంచి తర్వాత చదవాలి. ఆ నెంబర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నా పుస్తకానికి, ఏదో పర్వాలేదు. పొద్దున క్లాసులో మనం ముగించిన శ్లోకం ఏంటంటే, ఒక సందేహం వస్తే ఒకడికి కేవలం ఇలా వినుట చేత మాత్రమే ఒక మనిషికి ఆత్మ యొక్క జ్ఞానం ఏర్పడుతుందా, అపరోక్ష జ్ఞానం ఏర్పడుతుందా? అపరోక్షం అంటే డైరెక్ట్ నాలెడ్జ్, ఇండైరెక్ట్ కాకుండా. డైరెక్ట్ నాలెడ్జ్ అంటే ప్రత్యక్ష జ్ఞానం. అలా చెప్పకుండా సహజంగా ఈ శాస్త్రంలో అపరోక్ష జ్ఞానం అని వాడతారు పదం. పరోక్షము కానిది అపరోక్షము. అందుకనే అపరోక్షానుభూతి అని ఒక పుస్తకాన్ని రాశారు ఆయన. అప్పుడు అని సందేహం వస్తే శంకరాచార్యులు వారు శబ్దము ద్వారా, వినుట ద్వారా తప్పకుండా ఒకడికి తన స్వరూప ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞ అనే పదం ఉపనిషత్తులు వాడితే, పతంజలి మహర్షి కూడా యోగలో వాడతారు. ప్రత్యభిజ్ఞ అంటే సెల్ఫ్ రికగ్నిషన్. ఈ పదం ఇంకా దేనికి వాడాం. ఉనికి ఎరుకనైన నన్ను నేను గుర్తించుటకు సంస్కృత పదం ప్రత్యభిజ్ఞ అంటే ఏర్పడుతుంది. ఉదాహరణకి నిద్రపోతున్న వాడిని గట్టిగా పిలిస్తే వాడి చెవుల్లో వాడి పేరు నువ్వు పిలుస్తున్నావు అన్నప్పుడు లేస్తాడు. అన్కాన్షియస్గా ఉన్నవాడు లేవడు, చచ్చిపోయినవాడు లేవడు కదా. కానీ సాధారణంగా లేస్తాం. అప్పుడు అదేవిధంగా అప్పుడు ఈ గురువుగారు చెప్పే ఈ మహావాక్యాలు, విశ్లేషణల ద్వారా తప్పకుండా ఒక మనిషి ఆ జీవభావంలో నుంచి బయటకు వచ్చి తాను ఆత్మనని ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఒక సందేహము లేదు. ముందు వెనక అంతే. ఎవరు ఎప్పుడు గుర్తిస్తారు ఏంటని. ఇప్పుడు క్లాసులో, కాలేజీ, స్కూళ్ళల్లో 40 మందికి సంవత్సరం అంతా టీచ్ చేసి చివరిలో పరీక్ష పెడతారు. పరీక్ష అందరికీ ఒకేసారి. కానీ పరీక్షలు అందరూ పాస్ అవ్వరు. పాస్ అయితే పాస్ అవ్వచ్చు. అలా ఇక్కడ ఉండదు. ఇలా ఉండదు. ఒకవేళ గురుకులానికి వెళ్ళి చదివినా కూడా, అందరూ ఒకసారి చేరి చదువుతున్నా కూడా అక్కడ ఒక్కొక్కళ్ళు ముందు వెనకగా పాస్ అయి వెళ్ళిపోతుంటారు. ఆ రోజుల్లో టీచింగ్ అట్లా ఉండేది. ఇక్కడ కూడా అంతే. నీకు ఎన్నేళ్ళు పడుతుంది, నువ్వెప్పుడు జ్ఞాననిష్ఠుడు అవుతావు, అదంతా ఆ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్. అతడికి ఎంత గ్రహించే శక్తి ఉంది, గ్రహణ శక్తి, అర్థం చేసుకోవటం, వినుట, లోపలికి తీసుకొనుట, విన్నంత మాత్రం కాదు, లిజనింగ్, అబ్జార్బింగ్ అండ్ డైజెస్టింగ్ అండ్ ఎసిమిలేటింగ్. వినుట, లోపలికి తీసుకొనుట, అక్కడ నెమరు వేసుకొనుట, దాన్ని జీర్ణం చేసుకోవటం, అనుభవానికి తెచ్చుకోవడం. అది సరే, అది చెప్పారు. ఇక్కడ శబ్దానికి అంత శక్తి ఉంది. అచింత్యత్వాత్. శబ్దశక్తి చాలా గొప్పది. శబ్దాదేవ అపరోక్షధీహి. శబ్దము చేత అపరోక్ష జ్ఞానం వస్తుంది. మహావాక్యాలంటే సాధారణమా ఏంటి?
విచారణ విశ్లేషణ విను, చక్కగా తప్పకుండా వస్తుంది. ఇది పొద్దున మనం ముగించాం. ఆ తర్వాత ఇప్పుడు అందుకని గురువు లేకుండా ఈ విద్య రాదు ఎవరికి. అందుకనే ఇప్పుడు కూడా అనేక సార్లు చెప్పేది ఏంటంటే, భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, తద్విజ్ఞానార్థం, ఇది ముండకోపనిషత్తు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి దే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అదే ముండకోపనిషత్తు. తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేత. ఏవ అనేటువంటిదే మల్టీ-మిలియన్ డాలర్స్ వర్ది. ఊరికినే చెప్పడానికి. ఏవ గురువు దగ్గరికి వెళ్ళుట చేత మాత్రమే నీకు జ్ఞానం సిద్ధి ఏర్పడుతుందని చెప్పబడింది. సరే, తర్వాత శ్లోకం. ఇప్పుడు నేను ఆత్మని అని గుర్తించాలి. అక్కడ చెప్పారు దేహో నాహమని. ఇప్పుడు ఇక్కడ అప్పుడు నేను దేహం అంటే ఏమేమిటి కొంచెం వివరంగా పార్ట్ బై పార్ట్గా చెప్తున్నారు. నత్వం దేహో నేంద్రియాణి ఉందా? సారీ. ఆత్మానాత్మ వివేకేన జ్ఞానం భవతి నిర్మలం గురుణా బోధితః శిష్యః శబ్ద బ్రహ్మాతి వర్తతే. అలా వినుట చేత, శ్రవణము చేత ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏంటని వివరిస్తారు గురువుగారు. ఆత్మ అనాత్మ వివేకేన, ఆ వివేకము ద్వారా ఇది ఆత్మ ఇది అనాత్మ అని చెప్పి వివరించి చెప్తున్నప్పుడు ఆ వివేకము చేత, ఆ డిస్క్రిమినేషన్ చేత, ఆ విచారణ చేత జ్ఞానం భవతి. ఎట్లాంటి నిర్మలం జ్ఞానం భవతి. చక్కటి శుద్ధమైన నిర్మలమైన జ్ఞానం ఏర్పడుతుంది. ఎందుకు ముందు వినుట చేత అనే దాని గురించి ముఖ్యత్వం ఇస్తూ చెప్పారు కదా. వినుట చేత వివేకం వస్తుంది, వివేకం వచ్చినందువలన విచారణ చేస్తావు, విచారణ చేసినందువలన నీ లోపలే క్లియర్ అండర్స్టాండింగ్. నిర్మలం జ్ఞానం అంటే సందేహరహిత జ్ఞానం, నిర్మలం జ్ఞానం అది ఏర్పడుతుంది. ఎట్లా? గురువు యొక్క బోధ చేత. గురుణా బోధితః శిష్య, గురువు చేత బోధించబడిన గురువు దగ్గర విన్న ఆ శిష్యుడికి ఆ నిర్మల జ్ఞానం ఏర్పడుతుంది. ఆ గురువు యొక్క వాక్యాల ద్వారా ఏర్పడి శబ్ద బ్రహ్మాది వర్తతే. ఇక్కడ శబ్ద బ్రహ్మ అంటే అర్థం శాస్త్రం యొక్క పదములు, అంటే మహావాక్యాలు, వాటి విశ్లేషణ, అది అతడికి కలుగుతుంది. అతివర్తతే అంటే అసలు కరెక్ట్ అని అర్థం ట్రాన్సెండింగ్ అని అర్థం. అంటే అసలు పదాలు కూడా ఇక్కడ నిలవవు, ఇంకా పదాలు కూడా పడిపోతాయి, శబ్దం కూడా వదిలేయాలి. అందుకనే వివేక చూడామణులు శంకరాచార్యులు వారు ఈ విని ఇంకా మళ్ళీ తర్వాత ఆయనేంటి అట్లా చెప్తారు, ఈయనేంటి ఇట్లా చెప్తారు, ఆ పుస్తకాలు ఏంటి అట్లా రాశారు, వాళ్ళేంటి అట్లా వాదిస్తారు, ఇట్లా దీంట్లో పడిపోతారు. ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్ దాంట్లో పడిపోతాడు, అంటే పాండిత్యంలో పడిపోతాడు. చూసారా? ఎక్కువ సంస్కృతం, ఎక్కువ వేదాలు ఇవన్నీ చదివిన వాళ్ళు చాలామంది పండితులు ఉన్నారు. పండితులు వేరే, జ్ఞానులు వేరే. కానీ భగవంతుడు అక్కడ అర్జునుడిని తిట్టేటప్పుడు నువ్వు పండితుడివే అన్నాడు. అక్కడ పండితుడు అంటే నీకు అసలు సత్యం ఏంటో తెలుసా? నీకు సత్యము తెలుసుకున్నవాడు పండితుడండి. ఎంఏ ప్రవీణ
విశారదలో చదివిన వాళ్ళు పండితుడు కాదు. పండ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం సంస్కృతంలో. అందుకనే ఆ ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణులని పండాస్ అంటారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానమును కలిగి ఉంటేనే నువ్వు బ్రాహ్మణుడివి, ఇంక సందేహం లేదు దాంట్లో. ఇంకా అవి లేకుండా ఏదేదో చేస్తున్నాను, నేను చక్కగా పూజలు చేయిస్తాను, సామగానం చెప్తాను, నేను 3 వేదాలు చదివానంటే చదివావు, అది కేవలం పాండిత్యమే. ఎందుకంటే అంత చదివిన తర్వాత వాళ్ళకి దాంట్లో ఆ అహంకారం చేత చదువు మీద ఉన్నటువంటి ఒక గ్రిప్ అందరూ పొగుడుతున్నారు. మీరు ఇంత చక్కగా గానం చేస్తున్నారు సామగానం అని చెప్పి ఆయనకి బంగారపు గొలుసులు వేసి కుండలాలు ఇచ్చి ఇవ్వచ్చు. కష్టపడి చదివాడు కదా, అది సామాన్యం కాదు. కానీ ఏంటి, ఇంకా అంతకంటే ఆ తర్వాత పైకి వెళ్ళాడు, ఈ వాదనలకు వెళతాడు, లేకపోతే డిస్కషన్స్ పండిత సభలకు వెళతాడే కానీ ఈ జ్ఞానం రాదు. అందుకని మనకు ఆ పండ అంటే జ్ఞానం, పండిత అంటే ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. మనం ఇక్కడ బ్రాహ్మణులు అంటామా, నార్త్ ఇండియాలో చూడండి పండాస్ ఉంటారు, అక్కడ నదుల ఒడ్డున పూజలు చేయించడానికి. అది అప్పుడు ఇక్కడ బ్రహ్మ అతివర్త అంటే శబ్దములు కూడా అన్నీ ఉండవు, శబ్దమునకు అతీతంగా వెళ్తావు, కానీ శబ్దాన్ని ఉపయోగించి. ఏంటి ఉదాహరణ? పోల్ వాల్ట్ జంప్, పెద్ద కర్ర తీసుకొని పరిగెట్టి వచ్చి గుచ్చి పైకి వెళ్తావు, ఎందుకంటే అటువైపు దూకాలి. నేను అటువైపు దూకితే అక్కడ తాకకుండా నాకు గోల్డ్ మెడల్ ఇస్తారు. అక్కడ దాకా వెళ్ళాడు కర్ర సహాయం చేత. సపోజ్ అతడు కనుక ఆ కర్రని ఇటువైపు వదలకపోతే అటువైపు వెళ్ళలేడు. కర్ర పాప నాకు సహాయం చేసింది, ఇంత పైకి తీసుకొచ్చింది, ఆ కర్రను కూడా ఇటు తీసుకొస్తానంటే గోల్డ్ మెడల్ రాదు. అటు వదిలేసేయాలి దాన్ని. అలాగా దాన్ని ఉపయోగించుకో, వదిలేసి. ఈ శబ్దాలు, అందుకని శంకరాచార్యుల వారు కేర్ఫుల్గా వివేక చూడామణిలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం, ఎక్కువ చదివి అక్కడ విని ఇక్కడ విని చాలా పుస్తకాలు సేకరించి, ఆ రోజుల్లో సీడీలు క్యాసెట్లు, ఇప్పుడు అవన్నీ పోయినాయి అనుకోండి, ఇవన్నీ పెట్టుకొని నా దగ్గర చాలా ఉన్నాయి, బుద్ధి భ్రమిస్తుంది. శబ్దం అనేటువంటిది ఒక వల లాంటిది. అందుకనే ఈ వీటిలో పడిపోకు, ఎవరు చెప్పిన దానికి ముఖ్యత్వం ఇవ్వకు, ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయి. మనం ఏం చేస్తాం, గురువు చెప్పింది ఇక్కడ ఇట్లా అట్లా వదిలేస్తాం. ఏం నిలుస్తుంది ఇక్కడ? ఉళ్ళకి సింక్ అవ్వాలిగా. శబ్దజాలం మహారణ్యం, కాబట్టి జాగ్రత్త. అది పెద్ద మహారణ్యం, వలలాంటిదే, పోయి పడ్డావంటే బయటికి రాలేవు, చిత్తమును భ్రమింపజేస్తుంది అన్నారు ఇన్స్ట్రక్షన్. సరే, ఆత్మానాత్మ వివేకన జ్ఞానం భవతి. అప్పుడు ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి వివరిస్తారు. ఇక్కడ నేను కొంచెం టెక్నికల్గా కొంచెం చెప్తాను. యదృశ్యం తద్ అనాత్మ. ఎందుకంటే తర్వాత ఒక శ్లోకంలో ఆయన ఎగ్జాంపుల్ ఇస్తారు. యదృశ్యం తద్, ఏదైతే చూడబడిందో అదంతా అనాత్మ అండి. చూడబడిందంటే ఇంద్రియ గోచరమైన, ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియముల గోచరమైనది తెలిసేదంతా అనాత్మ. మరి ఇప్పుడు ఈ శబ్దం కూడా చెవు ఇంద్రియం ద్వారానే కదండి తెలుస్తుందంటే ఇది మాత్రం, ఈ శబ్దాలు మాత్రం. అందుకని పొద్దున్న చెప్పాను, అపౌరుషేయ శబ్దం, ఉపనిషత్తుల శబ్దం, అది నిన్ను శబ్దములను దాటి శబ్దాతీత గుణాతీత బ్రహ్మ సత్తును నీకు తెలియజేస్తుంది. అది నువ్వని నీకు తెలియజేస్తుంది. అందువలన ఏదేదైతే ఇక్కడ దృశ్యం అంటే చూసిందని అర్థం, అంటే ఇంద్రియ అనుభవమైనదంతా కూడా అనాత్మ. అప్పుడు యద్ అనాత్మ తద్ అల్పం.
అది దానికి విలువ లేదు, అల్పమైనటువంటిది. ఇది నేను ఛాందోగ్యోపనిషత్తులో ఇరికిన నారదుడు సనత్ కుమారులు జరిగిన సంవాదం దాంట్లోంచి ఇట్లా చెప్తున్నాను. ఏది అల్పం తద్ మర్త్యం. సనత్ కుమార్ వాళ్ళ టీచింగ్. ఏది అల్పం తద్ మర్త్యం, అది అది మరణించిపోతుంది. యద్ మర్త్యం తద్ దుఃఖం. ఏది మరణించిపోతుందో అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఏమర్థం చేసుకోవాలి? తస్మాత్ అనాత్మ సర్వదా త్యాజ్యేత్. కాబట్టి ఎల్లప్పుడూ అనాత్మను వదిలేసేయి, గివ్ ఇట్ అప్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చెప్తే ఏమవుతుంది? యద్ దృక్, ఎవరు చూస్తున్నారు? 5 ఇంద్రియాలకు వెనక ఉండి ఎవరు చూస్తున్నారు? దృక్, దృశ్యం. ఆ దృగ్దృశ్యం అని బుక్ ఆయన చక్కగా రాశారు. అది కొంతమంది శంకరాచార్యుల వారు రాసి అంటారు, కొంతమంది విద్యారణ్య వారు రాశారంటారు. మొత్తానికి చక్కటి ప్రకరణ గ్రంథం, కొంచెం టఫ్. ఇలాగే దృక్, నేను చూసేవాడిని. కళ్ళకి వెనక మనస్సు, మనస్సు వెనక బుద్ధి, బుద్ధికి వెనక చైతన్యము, చేతనమునకు వెనక చైతన్యం. చేతనం ఏంటి, చైతన్యం ఏంటండి అంటే, చేతనం అంటే ప్రతిబింబం, చైతన్యం అంటే బింబం. అది దృక్. యద్ దృక్ తద్ ఆత్మ, అది ఆత్మ. యద్ దృశ్యం తద్ అనాత్మ. అప్పుడు తదాత్మ. తదాత్మ, యదాత్మ తద్భూమ. అల్పం కాదు, ఆపోజిట్. ఎందుకంటే ఛాందోగ్యోపనిషత్తులో భూమా విద్య దానికి పేరు. అది కొత్త పేరు, అక్కడ వేరే ఏ ఉపనిషత్తులో ఉండదు. మిగతా చోట అంతా బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మం అంటే అక్కడ భూమ అంటే అది కూడా అదే అర్థం. బిగ్గర్ దాన్ ద, పెద్దవాటి అనేటువంటి పెద్దది. భూమా విద్య. యద్భూమా తద్ అమృతం. ఏది భూమావో అది అమృతం, దానికి నాశనం లేదు. ఏది అమృతం తద్ సుఖం. ముందు చెప్పిన దానికంతా ఆపోజిట్. ఏది అమృతమో అది సుఖం. సుఖం అంటే ఇక్కడ ఆనందం. ఆనందం. ఇది మనం ఇంకా విశ్లేషణకు వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలి? తస్మాత్ సర్వదా ఆత్మా స్వీకార్య. ఆత్మని స్వీకరించుకో, అనాత్మని వదిలేసేయి. దృశ్యమునకు ముఖ్యత్వం ఇవ్వకు, దృక్కుకి ముఖ్యత్వం ఇచ్చి గుర్తుంచుకో అని చెప్పి ఆ తర్వాత శ్లోకానికి వెళ్తున్నాం. నా పుస్తకంలో 20, అందుకే నేను నెంబర్ చెప్పట్లేదు, అక్కడ ఎంతో చూసుకోండి. నత్వం దేహో నేంద్రియాణి, న ప్రాణో న మనో న ధీః, వికారిత్వాద్ వినాశిత్వాద్ దృశ్యత్వాశ్చ ఘటో యథా. చక్కటి విచారణ, ఉదాహరణ ఇచ్చి చూడు. ఇక్కడ మొదట ఏం చెప్తున్నారంటే, నీకు నువ్వు చెప్పుకో. గురువు బోధిస్తున్నారు కాబట్టి నువ్వు దేహము కాదు, నెంబర్ 1. నువ్వు ఇంద్రియాలవు కాదు, నెంబర్ 2. నువ్వు ప్రాణములు కాదు, పంచప్రాణాలు నువ్వు కాదది. మనస్సు నువ్వు కాదు, బుద్ధి నీవు కాదు. కేర్ ఆఫ్ నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, న చ శ్రోత్రజిహ్నే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయో చిదానందరూప శివోహం శివోహం. సింపుల్ ట్యూన్, ఈజీగా అని చెప్పి అది కొంచెం రాగం సాగదీసి చెప్తే గ్రూప్లో చెప్పలేరు.
మనోబుద్ధ్యహంకార చిత్తాని నా నచ శ్రోత్. ఇండివిజువల్గా తనిగా రూమ్లో ఉన్నప్పుడు నువ్వు పాడుకో. నచ శ్రోత్రజిహ్నే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమేర్ న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం. ఇది కూడా రోజు మనపాఠం చేసి అర్థం తెలుసుకొని చెప్తే చక్కటి నిధిధ్యాసనం అండి. 6 శ్లోకాలు నిర్మాణ షట్కం అన్నీ చెప్పేశారు దాంట్లో. ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి టిట్ బిట్స్ లాగా బాగుంటుంది. అదే ఇక్కడ ఒక 5 చెప్తున్నారు అంతే. నేను దేహమును కాదు, ఇంద్రియాలను కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఎందుకనండి గురువుగారు, ఎందుకు అట్లా చెప్తున్నారు? నేను వాటితోటి కదా జీవిస్తున్నాను. వాటితోటి జీవిస్తున్నావు, వాటి ద్వారా నువ్వు వ్యక్తమవుతున్నావు. అవి లేకపోయినా నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో ఇక్కడ దేహము ఇక్కడే కాల్చేస్తున్నారు, లేక పూడ్చిపెడుతున్నారు. మనకు తెలిసిన ఈ కళ్ళు ఇవన్నీ ఇక్కడే అట్లాగే ఉన్నాయి. కళ్ళని డొనేషన్ కూడా చేయొచ్చు. చచ్చిపోయిన వీడికి ఆ కళ్ళు పనిచేయవు, పనికిరావు. కానీ వెంటనే ఒక గంట లోపల 2 అవర్స్ లోపల ఆ కళ్ళని తీస్తే ఇంకోడికి పనిచేస్తున్నాయి. వీడి కిడ్నీ పనిచేస్తున్నది, కానీ వీడికేం పని చేయలేదు. ఇక్కడ పనిచేయదు, ఇంకంతే అయిపోయింది అంతే దానికి. అట్లా ఒకసారి డిస్కనెక్ట్ అయి పనిచేయని దాన్ని ఏ వెంటిలేటర్ పెట్టు, ఏది చెయ్యి, అయిపోయిందండి. తీసుకెళ్ళండి, ఫైల్ క్లోజ్, చాప్టర్ ఓవర్. అదేంటి అప్పుడు ఏదో వెళుతున్నది, ఆ వెళ్ళేదాన్ని చెప్పారు. ఆ సటిల్ సూక్ష్మ ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి వెళ్ళిందంటాం. అది కూడా ప్రతిబింబ చైతన్యమే, సటిల్ బాడీ వెళ్ళింది. అది మనకు తెలిసే కథ కాదు. శాస్త్రం చెప్తే వెళ్ళిందా, వెళుతుందండి, వెళ్ళింది. ఎట్లా వెళుతుంది? సినిమాలో చూపించినట్టు వెళ్తుందా? ఒక మనిషి చచ్చిపోయినాడు, ఆయన శరీరంలో అట్లా లైట్ బయటకు వచ్చిన జ్యోతి బ్లూ కలర్ డింగ్ 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 టింగ్ డింగ్ 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 టింగ్ డింగ్ డింగ్ టింగ్ డింగ్ 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 టింగ్ డింగ్ డింగ్. అక్కడికి వెళ్ళి ఆ పర్వతాలు ఎక్కి అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ భగవంతుడిలో కలిసిపోయింది. కదండి ఇదంతా, ఇమాజినేషన్. భక్తుల కథల్లో కూడా అట్లా చెప్తారు, అలా జ్యోతి అట్లా వెళ్ళిందని. అట్లా వెళ్ళేది కాదది, ఎక్కడికి ఏం వెళ్ళదు. అత్ర బ్రహ్మ సమష్ణ. బృహదారణ్యకంలో అసలు జ్ఞానికి ఆ ప్రాణాలు అక్కడే అణిగిపోతాయిట. అక్కడే అంత ఫైల్ అంటే సెటిల్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళటం ఏంటి, ఇక్కడికి వెళ్ళటం ఏంటి? ఎవరికి వెళ్తుంది? అజ్ఞానం ఉంటే వెళుతుంది. చూసారా? జ్ఞానం వస్తే జన్మ లేదంటున్నారు కదా, వెళ్ళదు. అందుకని ఎక్కడికి వెళ్ళదు, అట్లా ఊహించుకోకూడదు. ఇప్పుడు అట్లా చెప్పి ఎందువల్లంటే నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు లాజికల్గా. దీనికి వికారాలు ఉన్నాయి. నెంబర్ 1 మారుతూనే ఉన్నది కదా, శరీరం మారుతున్నదా, ఇంద్రియాలు బలహీనపడుతున్నాయా, అన్నీ అవుతున్నాయి వికారముల చేత. వికారిత్వాద్, తర్వాత క్రమంగా వినాశిత్వాద్, నశించిపోతుంది. తర్వాత వికారిద్వాద్ వినాశిత్వాత్ దృశ్యత్వాత్. ఇది వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇది చూడబడుట చేత. అందుకని నేను ముందే మీకు చెప్పా, యదృశ్యం తద్ నశ్యం, యదృశ్యం తద్ అనాత్మ. ఏది చూడబడుతున్నదో, ఏది అనుభవపడుతుందో అదంతా అబద్ధం, ఫాల్స్. చాలా కష్టం డైజెస్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయటానికి. మరి ఇది తెలిసేదాన్ని ఎట్లా అండి అది అబద్ధం అని అంటారు. నా కళ్ళారా చూశాను నేను, నా కళ్ళారా చూసావు కాబట్టి అది అబద్ధం అంటున్నారు. చూసావంటే అబద్ధం అది అంటున్నారు. ఇక్కడ శాస్త్రంలో ఒక డిస్కషన్ ఉంటుంది, విచారణ. దృష్టి సృష్టివాదమా, సృష్టి దృష్టివాదమా అని.
సృష్టి ఉన్నది కాబట్టి తెలుస్తున్నదా, నాకు తెలిసింది కాబట్టి సృష్టి ఉందా? ఇక్కడ మన శంకరాచార్యులు అద్వైతం దాని ప్రకారం నువ్వు చూస్తున్నావు కాబట్టి అది ఉంది, అది ఉన్నది కాబట్టి నేను చూస్తున్నానంటాం మనం. ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? దృశ్యత్వాత్, నువ్వు చూస్తున్నావు కాబట్టి చూసేదంతా అబద్ధం, విన్నదంతా అబద్ధం, 5 ఇంద్రియాల జ్ఞానాలన్నీ అబద్ధం, ఫాల్స్. అబద్ధం అంటే లేదు, అది నిజం కాదు. ఎట్లాగంటే మీ గురువుగారు చూపిస్తారు కుండ. ఇది అన్నిటికీ ఇది ఉంటుంది. ఘటవత్ యథా ఘటవత్, ఎట్లా ఈ కుండలాగా. కుండని చూస్తున్నావు, కనిపించింది, దీనికి వికారం ఉంటాయా లేదా? దీన్ని మళ్ళీ పగలగొట్టచ్చు, పొడి చేయొచ్చు, మళ్ళీ మట్టి చేయొచ్చు, మళ్ళీ మార్చచ్చు, ఏదైనా చేయొచ్చు. లేక ఇక్కడ ఒక చిన్న ఎడ్జ్ విరిగిపోయింది, వికారం ఏర్పడింది. అట్లా ఉండి వికారిద్వాద్ కొంతకాలం తర్వాత నశించిపోతుందా లేదా? ఇప్పుడే నా చేతుల నుంచి కింద పడిందంటే ముక్కలు అవుతుంది, ఇంకా పనికి రాత తీసుకెళ్ళి అక్కడ వేస్తాం, అది మట్టిలో మట్టి అయిపోతుంది కదా. తర్వాత నువ్వు చూడుట చేత, దృశ్యత్వాత్ ఘటవత్, నువ్వు చూస్తున్నావు కదా, అందుచేత చూడబడేది ఏది కూడా సత్యం కాదు. ఏంటి ఇక్కడ అర్థం ఏంటంటే, అసలు ఘటం ఉందా అని అడుగుతాంగా. వేదాంతం, హయ్యర్ వేదాంతం వింటున్నప్పుడు ఇక్కడ నిజంగా కుండ ఉన్నదా? ఏంటి గురువు గారికి ఏదో కొంచెం మైండ్ ఇదైంది అనుకుంటాను అనుకుంటా. ప్రశ్న అంత తేలిక అర్థం కాదు. కుండ లేదు, ఏముంది? మట్టి ఉంది. ఇక్కడ కుండ ఉన్నదని చెప్పామంటే ఇక్కడ మట్టి ఉందని అర్థం. ఇక్కడ కొంచెం నల్ల గ్రే మ్యాటర్ బాగుంటే తెలుస్తుంది. కుండ అనేది లేదు, ఏముంది అప్పుడు? నామం ఒక రూపం ఇచ్చి అది కుండ అంటున్నావు. నామరూపం ఇవ్వటానికి ముందు, నామరూపం ఇచ్చిన తర్వాత, నామరూపం కనపడకుండా పోయిన తర్వాత కూడా ఏమున్నది? మట్టి ఉన్నది ఎప్పుడు. అందుకనే వాచారంభణో వికార నామధేయం మృత్యుకాయేవ సత్యం. అర్థం కాకపోతే బాధపడకండి. ఏమి ఇంతకుముందు వినేది ఉన్నవాళ్ళే కొంచెం కరెక్టే, అది ఇది కనెక్షన్ అవుతున్నది అని అనిపిస్తుంది. ఈ కుండ ఆకారం, చిన్న కుండ, నువ్వు నీ నాలుక మీద వచ్చిన ఒక చిన్న పేరే, నా వాచారంభణమే అది. యూటిలిటీ కోసం, ట్రాన్సాక్షన్ కోసం, వ్యవహారం కోసం దీనికి ఒక పేరు పెట్టావు. నువ్వు పెట్టినా పెట్టలేని అది మట్టి. అందుకనే కుండ అనేది నిజంగా లేదు. ఇదే జగత్ అనేది నామరూపమే, నిజంగా లేదు. అది చెప్పకండి స్వామి. నా పిల్లలు, నా మొగుడు, నా భార్య ఎవరు లేరంటారా? ఉన్నారు కానీ లేరు. ఇట్లా చెప్తే నిజంగా మెంటలే. అందుకని వేదాంతం ఆనందం వస్తున్నదా లేదా? అర్థమైతే ఆనందో బ్రహ్మే దివ్యజ, ఆనందమో ఆనందం, ఆనంద హీ ఆనంద హై, కుచ్ భీ నై. అయిపోయింది. చక్కగా సింపుల్గా చెప్పేశారు శంకర్లు వారు. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. సాధన అనేది ఎప్పుడు అందరికీ ఒకటి ఉంటుంది, నేను ఏం సాధన చేయాలి అని. ఎంత చెప్పినా కూడా వినటమే సాధన అని చెప్పినా కూడా ఉంటుంది. సరే, అట్లా నీకు అనిపిస్తే ఇలా విను. ఈ జగత్తు గురించి, టువర్డ్స్ ద జగత్, ప్రపంచం, నీ సాధన ఏంటో తెలుసా? నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నీ సాధన సేవ చేయి. అంటే అర్థం, లవ్ ద క్రియేషన్, లవ్ ద వరల్డ్. అయిపోయింది అంతే. అట్లాగే ఆ భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడే, దాని గురించి ఏం సాధన చేయాలండి? శరణాగతి, సరెండర్.
సరెండర్. అన్నీ అంతయు నీవే, అన్నీయు నీవే. నేను ఈ శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. నేనంటే ఇక్కడ అహంకారి అహం. బ్రహ్మం ఎవరికి సర్వెంట్ కాదు, సరెండరు కాదు. అది బ్రహ్మం ఇది బ్రహ్మం అయినప్పుడు ఇంకెక్కడ సరెండరును సర్వెంట్ ఎక్కడున్నాడు? బాస్ సర్వెంట్ ఎక్కడున్నాడు? కానీ శరీరం ఉంది కాబట్టి దీంట్లో అహంకారం అనేది అప్పుడప్పుడు అట్లా తల ఎత్తుతూనే ఉన్నది కాబట్టి ఈ ఉన్న ఇన్స్ట్రుమెంట్ మొత్తాన్ని నీది, నాది కాదు. నా వరకు జీవ అని అనుకుంటుంటే సాధన ఏమిటి? టువర్డ్స్ మై సెల్ఫ్ వాట్ ఈస్ ద సాధన? విచారణ చెయ్యి. 3 మళ్ళీ చెప్తా. ప్రేమ, లవ్, జగత్, ఈశ్వరుకి శరణాగతి, జీవ ఈ భావం, దీనికి విచారణ. ఈ 3 కదా ఇక్కడ మనం ఏమి మాట్లాడుతున్న వేదాంతంలో. జీవ జగత్ ఈశ్వర, ద ట్రయాంగిల్ ట్రైపాడ్. ఈ స్టాండ్ చూడండి 3 ఉన్నాయి. ట్రయాంగిల్ గేమ్ ఇది. ఈ 3టిని నువ్వు కరెక్ట్గా, అసలు 3 లేవు, 2 లేవు, ఒకటని తెలియాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. ప్రేమ సే బోలో సబ్ మిల్ బోలో జయ హరి గోపాల. ప్రపంచం మొత్తాన్ని ప్రేమించు, సర్వమును ప్రేమించు. లవ్. ద లవ్ షుడ్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద లైఫ్. ప్రేమ జీవితం యొక్క ఈ వ్యవహారిక జీవితం యొక్క మూల స్థానంగా, సెంటర్గా ఉండాలి. సహజంగా ఏం చెప్తాం లైఫ్ని గురించి చెప్పేటప్పుడు? లైఫ్ ఈజ్ నాట్ ఏ అంటుంటాం, నో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మా స్వామీజీ చెప్తారు, గురువుగారు, లైఫ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్. అందుకని ఇద్దరు కలుస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారంటే అది ఆ ప్రేమ, లవ్ మీద, బాండ్ మీద నిలబడాలి. అందుకనే ఆయన కొత్తగా పెళ్ళి ఎవరిని అట్లా వస్తే వాళ్ళకి చెప్తారు ఇంగ్లీష్లో ఆయన, మొదటి 10 సంవత్సరాలు, ఫస్ట్ 10 years బీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత పిచ్చిగా ఉండండి, అప్పుడు బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత అనదర్ 10 years మేడ్ ఫర్ ఈచ్ అదర్, అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఓన్లీ ఫర్ ఈచ్ అదర్. బై దట్ టైం 30 ఏళ్ళు అయిపోయింది కదా, ఇద్దరికి బాగా అనుభవం వచ్చేసింది కదా, కొట్టుకోవటం ఆపేసేసి ఇద్దరు కలిసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఓన్లీ ఫర్ ఈచ్ అదర్. ఇది అర్థమైతే మ్యారేజీ, లైఫ్ అంతా. సో లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నిజంగా తెలుసా అసలు నేను ఎందుకు సహించి ఉంటున్నానో? అది లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే అప్పుడే వదిలేసేవాడిని. అది చెప్పడం గొప్పతనం కాదు. ఇన్ స్పైట్ ఆఫ్. మరొకటి చెప్తారు మా స్వామి గారు, బీ హ్యాపీ అనేది. హ్యాపీనెస్ కోసం ట్రై చేయకు. డోంట్ ట్రై టు బికమ్ హ్యాపీ. నేను హ్యాపీ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అని పోస్ట్ పోన్ చేయకు. ఇప్పుడు ఉండు, బీ హ్యాపీ అని చెప్పి ఆయన బ్రాకెట్లో ఏం పెడతారంటే ఇన్ స్పైట్ ఆఫ్. ఇట్లాంటి గయ్యాళి అత్తగారు ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ. ఇట్లాంటి పనికిరాని కోడలు ఉన్నా కూడా ఉంటే ఐఎమ్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్. ఇది మంత్రం అండి, వేరే మంత్రాలు కాదు. ఏదో ఇంగ్లీష్లో చెప్తే అట్లా ఉంది మీకు. ఏ మంత్రం చెప్పమంటారు, ఏం చెప్పమంటారు? బీ హ్యాపీ. ఆ రమణ మహర్షులు వారు చెప్పినట్లే ఆయన ఏమంటారు, భగవాన్ ఐ వాంట్ ద పీస్ ఆఫ్ మైండ్ అని ఎవరో వచ్చి అడుగుతాడు. ఓ యు కీప్ దట్ ఐ సైడ్, కీప్ ద వాంట్ ఆల్సో సైడ్. ఏమున్నది? ఉన్నది పీసే నోయ్. ఎందుకు అడుగుతావు నువ్వు? నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావు. ఐ వాంట్ పీస్ ఉన్నది గుర్తించకుండా, అదే ఇక్కడ బీ హ్యాపీ అంతే. జీవిత లక్ష్యం మరి ఇంకేముంది? అది బ్రహ్మం చెప్పు, ఆనందం చెప్పు, హ్యాపీ. ఇప్పుడు ఉండలేనండి, ఈ కొంచెం ఇదంతా
కాలు నొప్పి తగ్గిన తర్వాత అదంతా తగ్గిన తర్వాత లేక అన్ని సెటిల్ అయితే ఉండవు. అవి సెటిల్ అవ్వవు, అవి సరి అవ్వవు. అవి ఉన్నప్పటికీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అదంతా అట్లా ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా ఉండటం నేర్చుకున్నావంటే నువ్వు జీవన్ముక్తుడివి. ఇంతకంటే సింపుల్గా ఇంకా వేదాంతం ఏం చెప్పాలి? ఇదండి ప్రాక్టీస్ ఆఫ్ వేదాంత అంటే. కష్టపడకూడదు, పదాలు ఉంటాయి, డిస్కషన్లు ఉంటాయి, చదువుతుంటాం. మేక్ లైఫ్ సింపుల్, లైటర్. జీవితంని భారంగా తల మీద నాలెడ్జ్ అని చెప్పి కూడా భారాన్ని మోయకూడదు, చదువు అని చెప్పి కూడా. వినగా నువ్వు మరింత లైట్ అవుతున్నావంటే నువ్వు పురోగమిస్తున్నావు. మొదలు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకే. విని చాలా లోడుని చేర్చుకున్నావంటే నువ్వు ఎకడమిస్ట్వే, గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషనే, అప్లై చేయలే. తిన్నావు బాగా, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుంది? వాంతి అవుతుంది. విన్న వేదాంతం కనుక డైజెస్ట్ కాకపోతే ఏమవుతుందో తెలుసా? అది కక్కుతుంటాం. అంటే అందరికీ బోధిస్తాం కానీ నేను అప్లై చేయను. లేకపోతే అందరినీ కామెంట్ చేస్తాం, పాయింట్అవుట్ చేస్తాం. ఏంటి నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు అని. నువ్వెవరు చెప్పడానికి? మనం ఏంటంటే అందరూ మారాలండి, వాళ్ళు మారాలి. ఎందుకు మారాలి అసలు? నిజంగా నువ్వు ఎట్లా ఉండాలో నువ్వు ఎట్లా ఉండు. నీకు ఎట్లా ఉండాలో నీకు తెలియక వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారితే నాకు ఆనందం వస్తుంది. ఏ మూర్ఖుడా, నువ్వు ఆనంద స్వరూపం. అది గుర్తించకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు? సో విషయాన్ని అర్థం చేసుకోవాలి సింపుల్గా, దెన్ అప్లై చేసుకోవాలి. ఇఫ్ వేదాంత బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్, వెరీ చాలా కష్టం అండి, చాలా చెప్తున్నారు, ఏంటంటే చెప్తున్నారనే దాన్ని అట్లా వింటూ ఉంటే చివరికి ఒక రోజుకి తల మైగ్రేన్ హెడేక్ వస్తుంది. లైట్గా ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. రైల్వే వాళ్ళు బాగా పెట్టారు శ్లోకం. సరే, అర్థమైంది అనుకుంటాను. లేకపోతే ఈ శ్లోకాలనే సాంస్క్రిట్, రూట్, డెప్త్, విభక్తులు ఇవన్నీ తీసుకొని కనుక చెప్పామంటే బుర్ర వేడెక్కిపోతుంది. చెప్పచ్చు, నిదానంగా చెప్తే చెప్పచ్చు. మీరందరు నాకు 7 రోజులే అవైలబుల్. తర్వాత శ్లోకానికి వెళ్తున్నాం. ఇంకా చెప్తాను విను నీ గురించి. ఓకే, లైట్గా ఎట్లా ఉండాలో తెలుసా? నువ్వు నీ గురించి అసలు నువ్వు ఇది అని తెలుసుకున్నావంటే ఇప్పుడే లైట్ అయిపోతావు. బరువు తగ్గుతానండి, బరువు తగ్గవు, మనస్సు లైట్ అయిపోతుంది. విశుద్ధం కేవలం జ్ఞానం, నిర్విశేషం నిరంజనం, యదేకం పరమానందం తత్వమస్యద్వయం పరం. నిధిధ్యాసన శ్లోకం టిక్ చేసుకోండి. ఇదంతా గుర్తుందో లేదో తర్వాత ఏంటో, ఈ శ్లోకాన్ని అట్లా రాసేసుకొని అక్కడ పెట్టుకుంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనేక చోట్ల. ఆ వివేక చూడామణిలో 10 శ్లోకాలు చక్కటి వస్తాయి. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణదోషవర్జితం దేశకాల విషయాది వర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇలా 10 శ్లోకాలు. అవి ఎక్కడున్నాయో కనుక్కోండి. ఈ 10 చదివాను, దాంట్లో ఉంటాయి. నేను ప్రతి లింకు ఎతికి పంపాలంటే నాకు కొంచెం కష్టమే. ఈరోజు మీరందరూ గుడిపైకి వెళ్ళారు కదా, అప్పుడు టైం ఉంది, కొన్ని లింకులు పంపాను. అని గ్రూపులు మీకు ఇప్పుడు ఓపెన్ అవ్వవు. పైన కొండ మీదకి వెళ్ళారు, అన్ని టవర్లు దొరుకుతాయి అనుకున్నా. మీరెవరు ఫోన్లు టచ్ చేయలేదు అనుకుంటా. కొంతమంది ఎవరికైనా ఫోన్ ఉంటే టచ్ చేస్తే చాలా, కొంతమంది తీసుకొని వెళ్ళి ఉండరు. కాబట్టి ఇక్కడ ఇంకా ఏం చూపించను, అన్నీ పంపాను, మీకు వస్తాయి. ముఖ్యమైనవన్నీ పంపేశాను. ఎప్పుడు తెలిస్తే అప్పుడు కనపడతాయి. కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఏం పాడాను? వివేక చూడామణి లేదో పాడేశాను. అలాగే ఇక్కడ ఇది మంచి ఇంపార్టెంట్ శ్లోకం. 1, నువ్వెవరో తెలుసా? నువ్వు అత్యంత శుద్ధుడవి, విశేషేణ శుద్ధం. బ్రహ్మస్వరూప లక్షణాలు ఇవన్నీ తెలిసిన పదాలే మీకు.
ఏటువంటి అక్కడ ఇమాక్యులేట్ ఇంగ్లీష్లో శుద్ధం, అది కూడా విశేషేణ శుద్ధం. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవత్కరగం గంగాధరం. ఆ శివుడి గురించి అదే రుద్రగీతం కాబట్టి వాళ్ళకి పాడి వినిపించా కొంచెం. శుద్ధ స్ఫటిక సంకాశం, శివుడుట స్ఫటికంలాగా అట్లా శుద్ధంగా ఉంటాడు, అంటే బ్రహ్మం. అందుకనే స్ఫటికలింగం వచ్చి అభిషేకం చేస్తారు. పెద్ద లింగానికి చేస్తూ కూడా కింద చిన్న స్ఫటికలింగం. అదేంటి తెలియజేస్తుందంటే చూడు, స్ఫటికాన్ని ఇట్లా పెట్టి చూడు, ఇటు నుంచి అటు కనపడుతుంది. దాని దగ్గరికి ఏదైనా తీసుకురా, ఆ పక్కన ఎర్ర రంగు గుడ్డ పెట్టు, అది దాని రంగు నీకు తీసుకుంటుంది. కానీ నిజంగా తీసుకుందే? తీసుకోలే. అన్నిటినీ ఇటు నుంచి అటు చూపిస్తుంది. విశుద్ధం కేవలం అంటే అది తప్ప మరొకటి ఏమీ లేదు. ఆ కేవలం నేనని తెలుసుకోవటమే కైవల్యం. కైవల్య పదము అన్నారు వెంకటనగమ. కైవల్యం కేవలంలోంచి వచ్చిన పదమే, కైవల్యంలోంచి వచ్చిన పదం కేవలం. అదేంటి? జ్ఞానం. జ్ఞానం శుద్ధ జ్ఞానే నిర్మలాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. ఈ పదాలను పెట్టి అక్కడ శ్లోకం, ఆయనకి ప్రేయర్. విశుద్ధం కేవలం, లేక ఆ కేవలం జ్ఞానమును కలిపి చేర్చు. ఇక్కడ కింద లైన్లో యద్ అని ఉంది చూసారా? ఆ యద్ ఈ జ్ఞానం చేర్చండి. యద్ జ్ఞానం, ఏ జ్ఞానమైతే విశుద్ధ జ్ఞానం, ఏ విశేషణము లేని జ్ఞానం. మరలా అది కలుపుకొని యద్ జ్ఞానం కేవలం, అది మాత్రమే ఉంది శుద్ధ జ్ఞానం. మిగతా అవన్నీ విశేష జ్ఞానాలు. సామాన్య జ్ఞానం ఒకటే. యద్ జ్ఞానం, యద్ కింద ఉంది, జ్ఞానం పైన ఉంది. ఆ రెండింటిని కలుపుకుంటూ అన్ని పదాలు చెప్పాలి. యద్జ్ఞానం విశుద్ధం, యద్జ్ఞానం కేవలం, యద్జ్ఞానం నిర్విశేషం. విశేషాలు ఏం లేవు అక్కడ. విశేష అంటే కన్ను చూసేది, కన్ను తెలుసుకుండే ఈ క్లిప్ జ్ఞానం విశేష జ్ఞానం. మళ్ళీ ఈ క్లిప్ చూపిస్తే వేరే జ్ఞానం వచ్చేసింది. ఓ పింక్ కలరు, ఎల్లో మారింది. విశేష జ్ఞానాలు మారతాయి. కానీ ఇది ఎల్లో క్లిప్పు, ఇది పింక్ క్లిప్ అని తెలుసుకున్న నేను కామన్. సామాన్య జ్ఞానం అంటే ఓ సాధారణమైనది అని అనుకోకూడదు, అర్థం కాదు. కామన్ డినామినేటర్కి పేరు సామాన్య జ్ఞానం. కామన్ డినామినేటర్ అంటే ఇక్కడ బల్బ్ ఏదో స్క్వేర్గా కనపడుతున్నది, ఒకటేమో గొట్టంలాగా కనపడుతున్నది, ఇక్కడేంటో వేరేగా పనిచేస్తున్నది, అక్కడేంటో తిరుగుతున్నది. సరే ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ విశేష కరెంట్లు విశేషాలు ఉన్నాయి. ఒకే కరెంట్ కదండి, అంతే. అర్థమైందా? అట్లాంటి కామన్ జ్ఞానం, విశేషణము లేనటువంటి సామాన్య అంటే ఎప్పుడు ఉందండి, అది అర్థం. కరెంట్ అంతటా ఉంది, కానీ అది వ్యక్తమయ్యే చోట గ్యాడ్జెట్కి తగినట్టు, ఆ వస్తువుకు తగినట్లు అది వ్యక్తమవుతున్నది. అలా వస్తువుకు మారుతూ ఉండేదేమో విశేష జ్ఞానం, కానీ దాని వెనక ఉన్నటువంటి వాటన్నిటినీ తెలుసుకుంటున్న సామాన్య జ్ఞానం, అది నేను, అదే ఎరుక, కాన్షియస్నెస్. సో యద్జ్ఞానం నిర్విశేషం, యద్జ్ఞానం నిరంజనం. విశుద్ధం అని చెప్తేనే చాలు. ఇంకొక పదం మళ్ళీ, అక్కడ ఏ మలినము లేదు, ఏ డస్ట్ లేదు అక్కడ. అంటే అర్థం వికారాలు లేవు, రాగద్వేషాలు లేవు, మనో వికారాలు లాంటివి లేవు, శారీరక వికారాలు లేవు, ఏవి లేవు అక్కడ, ఏవి లేవు. ఇవి అర్థం కావాలంటే మళ్ళీ నిద్రను గుర్తు చేసుకోవాలి. అందుకని ఉపనిషత్తులు వేదాంతంలో నిద్రని ఎక్కువ ఉదాహరణగా చూపిస్తూ చెప్తుంటాం చాలా చోట్ల.
నిద్రవత్, నిద్రలో ఉన్నట్టు. నిద్రలో ఏముంది? ఏవీ లేవు, మనోవికారాలు లేవు, నీ శరీరానికి ఉన్న బాధలు రోగాలు లేవు, అట్లీస్ట్ 6 గంటలు ఏం తెలియలేదు, బయట ఉన్న గలాటలు ఏమీ లేవు, చాలా నువ్వుగా ఉన్నావు. కానీ అర్థం కాదు అక్కడ. అది చెప్తూ చూపిస్తూ ఇక్కడ కళ్ళు తెరిచి గురువుగారు చెప్పేటప్పుడు వింటుంటే ఈ పదాలు చెవుల ద్వారా హృదయానికి, ఇక్కడ కర్ణనాడి అని ఒకటి ఉందిట, ఇది భాగవతంలో చెప్పబడింది. ఆ కర్ణనాడి నుంచి నేరుగా హృదయమునకు వెళతాయిట. కనెక్షన్ ఇక్కడ ఉందిట. బ్రెయిన్కి అనే సైన్స్ కాదు, ఇక్కడ కర్ణనాడి ద్వారా శ్రవణం మనం చేస్తున్నామా, అందుకని ఆ శబ్దానికి అంత శక్తి. అది వెళ్ళి హృదయంలో అట్లా దిగుతుంది, అక్కడ అది పనిచేస్తుంది. అందుకని ఇక్కడ వినేటువంటి విషయాలను హృదయానికి వెళ్ళేట్లుగా మనం చూడాలి. కానీ అవి బ్రెయిన్కి, ఇంటలెక్ట్కి మాత్రమే పంపించి నోట్ చేసుకోవడం, అకాడమిక్గా అవన్నీ కలెక్ట్ చేయటం, ఇవి చేయటం, ఇన్ఫర్మేషన్లు, అదేంటో అది పని చేయదు. తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు క్విజుల్లో క్వశ్చన్లు వేస్తున్నాం, అది ఒక ఆట లాంటిది అనుకోండి. మిమ్మల్ని ఏదో కొంచెం రాత్రి 8 గంటలకు కొంచెం తినొచ్చారు, ఇంకో గంట సేపు ఎంగేజ్ చేయాలి, ఏదో అట్లాంటివి పెడితే అందరు అలర్ట్గా ఉంటారు కదా. అసలు మనకేంటి, గడ్డ చూసి కూడా అమ్మ ఎవరైతే నాకెందుకండి చెప్తున్నా, ఏమనుకోవద్దు. మీరు అడిగే ప్రశ్నలు చాలా నాకు తెలియవంటే అది ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు రామాయణం చెప్తే చెప్తాను, మర్చిపోతాను తర్వాత. ఇంకొద్దు, ఎందుకు నాకు అవి మనసులో పెట్టుకోవడం, ఈ జనరల్ నాలెడ్జ్ అని చెప్పి అవన్నీ చేసుకోవడం. ఎన్నిసార్లు ఆత్మ వచ్చింది గీతలో, తప్పుగా అనుకోకూడదు. ఎన్నిసార్లు ఇది వచ్చింది, అది వచ్చింది, నీ జ్ఞానం వచ్చింది. అక్కడ ఆత్మ ఎన్నిసార్లు వస్తే అంటే ఆయన శ్రీ భగవాన్ వాచ ఎన్నిసార్లు చెప్పాడు. చాలామందికి ఇందులో ఇంట్రెస్ట్ అండి. ఆ అకాడమిక్ ఇంట్రెస్ట్ పోయినప్పుడు మనం ఎదుగుతాం. చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్, అందుకని చెప్పాలనుకున్నా చెప్పాను. రాత్రి క్వశ్చన్లు అడగండి, తప్పులేదు. జస్ట్ ఆలోచించండి, ఎందుకు అవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి. ఏదో రాముడు కృష్ణుడు ఆయన చెప్పిన భగవద్గీత మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు కదా. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ ఎంత గుర్తుపెట్టుకుని ఎంత విన్నా కూడా అంత మర్చిపోతాం. నువ్వు మర్చిపోయినా ప్రకృతి, బుద్ధి, ఇంటలెక్ట్ మర్చిపోతుంది. అదొక వ్యాధి. బాగా వయసు వచ్చిన పెద్దవాళ్ళు చాలామందికి, ఎగ్జాంపుల్కి మన మొట్టమొదటి దేశ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా 90 ఏళ్ళు పైన జీవించుంటారు. చాలా పెద్ద ఎడ్యుకేషనలిస్టు, టీచరు. ఆయనకి ఆ చివరి మరణ దశలో టైంలో ఆయన పేరు ఆయనకే గుర్తులేదు. ఇంకా చెప్పండి. అందుకని ఈ బుద్ధిని నమ్మకు, ఈ మెమరీని నమ్మకు, అదంతా నశించిపోయేదే. దృశ్యత్వాత్ ఘటవత్ నశ్యత్వాత్ వికారత్వాత్. అప్పుడు అది ఇప్పుడు ఉపయోగించి మహావాక్యాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఏంటి, ఇది మాట్లాడితే ఏంటి, పడిపోతే ఏంటి, కోమాలో ఉంటే ఏంటి, ఐసీయూలో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, ఎక్కడ అది రాలిపోతే ఏంటి. మహిషా పంచకంలోనూ వేరెక్కడో చెప్తారు ఆయన. చండాల వాటిక, ఎక్కడో చండాలుడు ఉండే చోట అది పడిపోతే ఏంటి. ఎగ్జాంపుల్స్ ఎన్నో వస్తున్నాయి, ఇంకా ముందుకెళ్ళాం చెప్తా. సూర్యుడు ఆ గట్టర్లో ఉన్నటువంటి, ఆ కాలువలో ఉన్నటువంటి మురికి నీళ్ళల్లో కూడా ప్రతిబింబిస్తాడా లేదా? గంగా నీళ్ళు అక్కడ ప్రతిబింబిస్తాడు. ఆయనకేమన్నా అంటుకుందా మురికి? ఆయనకేమన్నా పార్షియాలిటీ ఉందా? హే ఇది మురికి నీళ్ళు, ఏమీ లేదు. ఆయనకి దీనికి సంబంధం లేదు. ఆత్మ అయిన బ్రహ్మ అయిన నాకు అసలు ఇక్కడ దేనితోటి సంబంధం లేదండి. అందుకనే యదేకం శుద్ధం విశుద్ధం జ్ఞానం కేవలం నిరంజనం. అదేకం, అదేంటి? పరమానందం. చూసారా, మనకు అది చివరికి కాదు. అందుకే నేను ముందే చెప్పేసా, బీ హ్యాపీ, ఏనకైనా ప్రకారేణ బీ హ్యాపీ. ఎట్లాగైనా సరే హ్యాపీగా ఉండు.
ఏనకైన ప్రకారం ఏంటంటే ఏదో విధంగా హ్యాపీగా ఉండు. డోంట్ ఎక్స్పెక్ట్ ద హ్యాపీనెస్. అదే ఇక్కడ పరమానందం. ఒకసారి ఉన్న పరమానందం అనేటువంటిది పోతుందా? నువ్వు ఆనందాన్ని, మనస్సుకు వచ్చే సుఖం ఆనందాన్ని కనుక అది అనుకుంటూ గుర్తు చేసుకుంటూ దానికి నువ్వు కనుక ఐడెంటిఫై అయినావంటే పోతుంది. ఐడెంటిఫై చేయకు. అందుకనే మనకున్న చిన్న చిన్న కష్టాలు బాధలన్నీ కూడా 10 మందికి అందరికీ చెప్పి వాళ్ళకి కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఏవో కొన్ని ప్రశ్నలు గురువుని అడుగుతాం, దేవుడి దగ్గర చెప్పుకుంటాం. కానీ ఇంక వచ్చిన వాళ్ళందరికీ మన ఒళ్ళు గురించి, నా మోకాళ్ళ గురించి, నా ఇవన్నీ చెప్తాం. అప్పుడేంటి, మనము అవి గుర్తుంచుకుంటున్నాం, వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఇంకా మొదలు పెడతాడు వచ్చిన వ్యక్తియో స్త్రీయో, నీకు ఒక్కొక్క మోకాలు నొప్పి, నాకు 2 మోకాళ్ళు నొప్పి అని చెప్పి ఆవిడ కథ చెప్తుంది. ఎందుకంటే కథ చెప్పడంలో కూడా నా కథ అంటే ఇంకా గొప్పది. మీ ఇంట్లో మీ ఒక్క కోడలు, నాకు 2 కోడళ్ళు పరమ దరిద్రులు అంటుంది ఈవిడ. ఇలా కాంపిటీషన్ ఏంటి ఆ మాట్లాడుకోవడం వల్ల. లోకంలో ఇదే కానీ ఇంకేముందండి. అన్నిటికీ కాంపిటీషన్. ఎందుకంటే నేను ఉండాలి మా ఇంట్లో. నేను అప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా నేను ఇంకోసారి ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఈవిడ చెప్పాలి మొదలు పెడుతుంది. ఈవిడ ఏంటంటే ఆవిడ చెప్పేది వినదు, నేను చెప్పాలి, నా గురించి చెప్పాలి. ఎక్కడ మాట్లాడినా ప్రతి ఒక్కడు బూస్టింగ్ దేర్ ఇగు. ఆలోచించి చూడండి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు. అందుకనే నోరు మూసుకోండి. అయ్యో 5 నిమిషాలు ఎక్కువైంది, పొద్దున 10 నిమిషాలు ముందు వదిలే. మీరు ఇంత క్యాలిక్యులేషన్ చేస్తే చాలా కష్టం అండి, వదిలేస్తున్నా. పరమానందం. తర్వాత తత్ త్వం. తత్వం ఇలా తత్వమసి. చూడండి మహావాక్యం వచ్చేసింది. తత్వమసి అది నువ్వు. ఏంటి 6 చెప్పారండి, 7, 8 కూడా ఉంది. అద్వయం యద్జ్ఞానం అద్వయం. చివరి నుంచి 2వ పాదం. అంటే రెండోది లేనిది ఒకటే, ద్వయం లేదు. అద్వయం. యద్జ్ఞానం పరం, సుప్రీం మోస్ట్, టాప్ మోస్ట్. సూపర్ స్టార్ కాదు, ఇక్కడ ఎవరు సూపర్ స్టార్లు లేరు. అదొకటే సూపర్ స్టార్, బ్రహ్మమే. 8 చెప్పి ఎవరి గురించి చెప్తున్నానో తెలుసా? పైన చూడక ఆకాశంలో నీ గురించి. తత్వమసి. చూడండి ఒక్క శ్లోకంలో ఎంత చక్కగా వివరించారు. సరే, రేపు మిగతా విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.